ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. మీరు ఇప్పటి వరకు నేను ఎన్నో క్రైమ్స్ చెప్పాను మనం టీవీలో, కానీ ఇది ఇప్పటి వరకు మీరు వినుండరు. కనీసం మీకు తెలిసిన క్రైమ్స్ అన్నిట్లో కల్లా ఇది ఒక వింత క్రైమ్. పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి చంపే వాళ్ళని చూసాం, అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అని చెప్పి చంపే వాళ్ళని చూసాం, ముసలి వాళ్ళని చూసాం, ముతక ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చంపుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు సరే ఇదంతా జరుగుతూ ఉంటదిలే, కావాలని వాళ్ళు ఎందుకు చేసుకుంటారని చెప్పి చాలా మటుకు సమర్థించగలేరు. కానీ ఈ రోజు మధ్యప్రదేశ్లోని ఇందోర్లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం అస్సలు దారుణం అనే చెప్పాలి. అసలు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు అన్న ఒక విషయం, అదే విధంగా ఇవ్వట్లేదు, ఎస్ మీరు విన్నది రీజనే, ఇంటిమేట్ అవ్వట్లేదు అన్న ఏకైక రీజన్ తోని వాడు దాన్ని చంపేశాడు. చంపేయడమే కాకుండా ఇంకా ఈ క్రూరుడు ఏం చేశాడో తెలుసా, ఆమె మళ్ళీ బ్రతికి రావాలి అని చేతబడులు కూడా చేశారు. ఎస్, ఇది ఒక నార్మల్ ఏదో ఊర్లో ఉన్న వ్యక్తి చెయ్యలే. సాఫ్ట్వేర్ ఉద్యోగి చదువుకొని అప్రాక్సిమేట్లీ 4-5 సంవత్సరాలు బీటెక్ చేసి అదే విధంగా అంత చదువుకొని ఆడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసుకుంటా చేతబడులు, అదే విధంగా ఒక అమ్మాయిని, ఒక MBA స్టూడెంట్ ని చంపాడు. సో కంప్లీట్ గా స్టోరీలోకి వెళ్తాం. మధ్యప్రదేశ్లోని ఇందూర్లో ఇటీవల కలకరం రేపిన MBA విద్యార్థి అనుమానాస్పద మృతి ప్రస్తుతం ఆఖరికి పోలీసులను కూడా విస్తుపోయే విధంగా చేస్తుంది. ఎందుకంటే అందులో నిజాలు అంత దారుణంగా ఉన్నాయి. అయితే ఈ వెలుగులోకి వచ్చిన మృతికి సంబంధించి ప్రియురాలి ప్రవర్తనపై అనుమానంతో ప్రియుడు ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గదిలోనే వదిలేసి ఆమె ఆత్మ వెనక్కి రప్పించేందుకు రాత్రంతా పూజలు చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయానికి గురయ్యారు. అంటే పోలీసులు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏం మనిషివిరా నాయనా అన్న పాయింట్ వచ్చేసినారు. పోలీసుల కథనం ప్రకారం ఇందూర్కి చెందిన సదరు యువతి MBA చదువుతుంది. పీయూష్ అనే యువకుడితో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉంది. జనవరి 11న పీయూష్ ఆమెను ఒక్కసారి మా ఇంటికి రా అని చెప్పి తన ఫ్లాట్ కి పిలిచాడు. అక్కడి నుంచి వారిద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది. ఆ చిన్న గొడవ కాస్త పెద్దగా అయింది. దాని తర్వాత నువ్వు నాకు లైంగికంగా సపోర్ట్ ఇవ్వట్లేదు, అదే నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఇవన్నీ రావడంతో అదే సమయంలో ఆమె వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తుంది అనే అనుమానం పీయూష్ లో ఎక్కువగా వచ్చింది. ఇక అనుమానం బలపడింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశంకి లోనైన పీయూష్ ఆమె గొంతు కోసి అక్కడికక్కడే ఆమెను చంపేశాడు. హత్య చేసిన అనంతరం పీయూష్ సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించాడు. మాయం చేయడమే కాకుండా ఎంత దారుణానికి దిగజారాడంటే ఆ వ్యక్తికి సంబంధించి ఆ అమ్మాయి చుట్టుప్రక్కల కూర్చొని చేతబడులు కూడా చేస్తున్నాడంట. ఆ వీడియో ఇంకా చండాలం ఏంటో తెలుసా, ఆ వీడియోని వీడు చిత్రీకరిస్తున్నాడు. వీడియో తీసుకుంటూ అదే విధంగా ఎంత నాకు చెప్పడానికి నాకే సిగ్గు అనిపిస్తుందండి. అంత దారుణంగా దిగజారిపోతున్నారు జనాలు. ఓకే, నువ్వు చేతబడులు చేసుకో, ఏమన్నా చేసుకో, నువ్వు అది నీకు సంబంధించి మీరిద్దరు గొడవ ఏంటనేది అది అవుట్ ఆఫ్ ది బాక్స్. బట్ ఆ అమ్మాయి మళ్ళీ రావాలి, చంపిందే నువ్వు, మళ్ళీ ఆ అమ్మాయి రావాలని అనుకోవడం ఎంత పిచ్చితనం అవుతుంది. అదేవిధంగా చేతబడులు నమ్మే అంత ఎంత పాతకాలం మనిషి నువ్వు అని ప్రజెంట్ ఈ వార్త తెలిసినప్పుడు అందరూ కూడా మాట్లాడు. హత్య తర్వాత మహారాష్ట్రలోని ఒక ప్లేస్ కి అయితే పారిపోవడం జరిగింది. అక్కడ ఒక హోటల్లో బస చేశాడు. తాను చంపిన యువతి ఆత్మ తిరిగి రప్పించేందుకు గదిలో పలు తాంత్రిక పూజలు కూడా నిర్వహించాడు. ఇక బాధితుల మొబైల్ ఫోన్ అక్కడే ధ్వంసం చేసి పడేశాడు. ఇక అమ్మాయికి సంబంధించిన ఫోన్, అదే విధంగా అమ్మాయికి 2 ఫోన్లు ఉన్నాయి. సో ఒక ఫోన్ అయితే ధ్వంసం చేయడం జరిగింది. ఇంకో ఫోన్ ఏదైతే ఉందో అందులో మీకు ఇంకా చాలా విషయాలే ఇవి కేసు మొత్తంలో బయటకు వస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఆ వ్యక్తి తాంత్రిక పూజలు నిర్వహించాడు. నిర్వహించిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కానీ అది కొంచెం అయితే ఇంకా బెటర్ పొజిషన్లోనే ఉంది. ఇక కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి అక్కడ దగ్గరలో ఉండే ముంబైలోనే ఒక హాస్టల్లో ఉన్నాడు. సరే ఇదంతా ఓకే అని చెప్పేసి ఇంకా ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ విషయం ఏంటో కూడా చెప్తా. ఇక ఆ అమ్మాయికి సంబంధించి పోలీసుల వరకు ఎలా వెళ్ళింది ఏంటనేది కూడా తెలుసు. ఫిబ్రవరి 13న పీయూష్ కి సంబంధించిన ఫ్లాట్ లో తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని చూడగానే మంచం పైన నగ్నంగా యువతి మృతదేహం లభించింది. అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసుని నమోదు చేయడంతో MBA విద్యార్థిగా తనని గుర్తించారు. ఆమె పోలీసులకు సంబంధించి తన ఫోన్ ని, అదేవిధంగా తన కాల్ డేటాను అంతా కూడా తీసుకుపోవడంతో అటు పోలీసులకి సంబంధించి లాస్ట్ పీయూష్ తోని మాట్లాడింది. దానికి తర్వాత ఇంకెవరితోని మాట్లాడలేదు అని అంతా తెలియడంతో ప్రజెంట్ ఆ వ్యక్తికి సంబంధించి ఆ ఫోన్ లో ఏదైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణ ఏదైతే ఉందో అదంతా కూడా రికార్డ్ అవ్వడంతో అదంతా కూడా నువ్వు ఒక్కసారి నా ఇంటికి రా,
వస్తే నీతో మాట్లాడాలని ఉందని మస్తు ప్రేమగా మాట్లాడండి. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరిగింది. ఇంకా దారుణం ఏంటి అంటే, నాకు ఒక అమ్మాయిగా ఈ విషయం చెప్పడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. చంపేసిన తర్వాత ఆ అమ్మాయి నగ్నంగా తీసిన వీడియోలని ఆ అమ్మాయికి సంబంధించిన ఎంబీఏ గ్రూప్లో తనంతట తాను పెట్టినట్టుగా తన ఫోన్లో నుంచే పెట్టి తన ఫోన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత తన అంటే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈమెకేంటి ఇంత పిచ్చిలేసిందా, ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి నిజంగా చాలా బాధపడ్డారంట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. తర్వాత ఎప్పుడైతే ఆ నిందితుడు చేశాడు, ఈ పీయూష్ అనే వ్యక్తి చేశాడు అని తెలిసిందో అప్పుడు ఒక్కొక్కరి కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే వాడి వీడియో ఒకటి బయటకు వచ్చింది, నేను పక్క వేయించే ప్రయత్నం చేశాను. అందులో వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా, చూడదోనా క్యా హోగయానా కాదురా, నువ్వు ఒక మనిషిని చంపినావు అనుకుంటున్నావా లేకపోతే చీమని చంపినావు అనుకుంటున్నావా? నాకు ఆ విషయం అర్థం కాలేదు సీరియస్గా. ఒక మనిషిని చంపి చేతబడులు చేసుకుంటూ దొరికిపోయిన తర్వాత క్యా హోగయా చూడదాను అంటే వదిలేయండి, అయిపోయింది కదా ఇన్సిడెంట్, మా ఇద్దరి మధ్య జరిగింది అది ఏదో వదిలేయండి అంట. ఇది ప్రజెంట్ ఇందూరులో జరగడంతో అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ ఎంబీఏ అమ్మాయికి సంబంధించి న్యాయం జరగాలని కోరుకుండా ఆయనకి జీవిత ఖైదీగా ఇవ్వడం ఇదంతా కాదు, ఖచ్చితంగా ఆయనకు మరణశిక్ష విధిస్తేనే ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళందరికీ ఇది ఒక మంచి శిక్షగా అవుతుందని అందరూ కూడా కోరుకుంటారు. సో మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈయనకి ఎలాంటి శిక్ష పడాలి? ఆయన ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ వ్యక్తికి సంబంధించి చంపడమే కాకుండా ఆ అమ్మాయి లైంగికంగా తనకి హెల్ప్ చేయట్లేదని, పెళ్లి చేసుకోవట్లేదు అన్న నెపంతో ఒక ఎంబీఏ చదువుతూ రేపటి రోజు డాక్టర్ అయ్యేటువంటి ఒక అమ్మాయిని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి చదువుకొని సిగ్గుశరం లేకుండా ఒక అమ్మాయిని చంపిన తర్వాత ఆమె నగ్నమైన వీడియోని సోషల్ మీడియా పెట్టడం ఎంత సిగ్గుచేటు. అదే కాకుండా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇంత రుబాబ్తనమా? నీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ శిక్ష మాత్రం చాలా దారుణంగా ఉండాలని ప్రజెంట్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. ఇక అమ్మాయి శవాన్ని అయితే వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నిట్లో అయితే క్లియర్ గా అమ్మాయికి రేప్ చేసి చంపేశాడు, అదేవిధంగా దాని తర్వాత ఇదంతా జరిగిందని అయితే క్లియర్ కట్ గా తెలిసిపోయింది. సో ఇందులో జరిగిన ఈ సంఘం మీరేమనుకుంటున్నారు? ఆయనకి ఎలాంటి శిక్ష పడాలి ఖచ్చితంగా కమెంట్ చేయండి.